మూవీ చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. ఎక్కడ మనం ఎంకరేజ్ అవ్వకుండా యాంగ్జైటీగా ఉంది, తెలిసేది మనం కొంచెం ఎక్స్పెక్ట్ చేయకుండా అంత అన్ఎక్స్పెక్టెడ్గా చాలా బాగుంది. అంటే పొలిటికల్ స్టోరీలు చాలా వచ్చినాయి. పొలిటికల్ స్టోరీస్ అన్నీ వచ్చినా కూడా దేంట్లోనూ లేకుండా అయితే తీయలేరు వాళ్ళు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళు మాత్రం స్టోరీస్, కానీ అంతా నచ్చింది, నాకు బాగా నచ్చింది. రామ్ చరణ్ క్యారెక్టర్ ఎట్లుండే? బాగుంది, చాలా బాగుంది. దీంట్లో బాగున్నాడు రామ్ చరణ్ కూడా. తండ్రి తగ్గ మెసేజ్ ఉందామా? మెసేజ్ కూడా ఉంది కదా, మంచి అనేది అంటే వితౌట్ మనీ పొలిటికల్ అట్లా రావాలి, అది చాలా బాగుంది. అట్లా వస్తే చాలా బాగుంటుంది. బాగుంది. ఎస్జే సూర్య గారిది కూడా బాగుంది. ఆయన క్యారెక్టర్కి ఆయన బాగానే ఉంది. కాకపోతే ఆ విల్లీజం అనేది ఉండకూడదు, అదే కోరుకుంటాం మనము, అలా ఉంటే బాగుంటుంది. బాగుంది, బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఫైటింగ్ యాజ్ యూజువల్ చాలా బాగుంది. చూడండి, సూపర్ మూవీ, అందరు రావాలి, ఒక్కసారి చూడాలి. బోర్గా అంటే ఫైటింగ్ ఇప్పుడు యంగ్స్టర్స్కి అది చాలా బాగుంటుంది. కొంచెం ఏజ్డ్ సీనియర్ వాళ్ళకి కొంచెం ఫైటింగ్ అంటే ఇది అనిపిస్తుంది. అదర్వైజ్ వెరీ గుడ్ మూవీ, ఎవ్రీబడి షుడ్ కమ్ అండ్ అందరు రావాలి, ఒక్కసారన్నా చూడాలి. చాలా స్టోరీ అంటున్నారు, పొలిటికల్ రొటీన్ స్టోరీ అంటారు. రొటీన్ స్టోరీ ఏ పిక్చర్ వెళ్ళినా మనకి ఇప్పుడు మన మైండ్ ఎలా సెట్ అయిపోయిందంటే ఏదైనా తెలుస్తుంది అన్నమాట. స్టోరీ అలా ఉన్నా పర్వాలేదు, చూడొచ్చు, చాలా బాగుంది. డబల్ రోల్ చాలా బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది, అంతా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. సూపర్, చాలా బాగుంది. అన్ని రికార్డులు బ్రేక్, అంతా చాలా బాగుందండి. పుష్ప అది చూద్దాం. ఇప్పుడు చరణ్ గారి యాక్టింగ్ అల్టిమేట్ అండి. అంటే డబుల్ రోల్ ఎలా ఉందమ్మా? దేనికి దానికి ఫాదర్ వేషంలో ఫాదర్ రోల్ బాగుంది, హీరో రోల్లో హీరో లాగా బాగుంది, లవర్ బాయ్ ఓల్డ్ స్టోరీ అంటే అన్నిట్లలో ఒక స్టోరీ అనేది ఉంటుంది కాబట్టి సిమిలర్ అనేది ఏదీ లేదు, ఇండివిజువాలిటీ ఉంది దేనికి దానికి. శంకర్ మార్క్ మెసేజ్ ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్, అంటే మళ్ళీ హిట్ కొడుతుంది.